హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ గ్రామర్ బిట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇందులో వచ్చేసి మీకు యూనిట్ 1, 2, 3, 4, 5 యూనిట్స్కి సంబంధించినటువంటి గ్రామర్, వొకాబులరీ అండ్ ప్రొనౌన్సియేషన్ అన్ని టాపిక్స్ని నేను కవర్ చేశాను. సో ఇందులో మెయిన్గా టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ని కంప్లీట్గా చెప్పడం జరిగింది. ఓకే, సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ వస్తాయి కాబట్టి వీటిని ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ యూనిట్ 1 గ్రామర్లోకి వెళ్తే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఆల్రెడీ ఇది చాలా వరకు మీరు చిన్నప్పటి నుంచి చదివినటువంటి టాపికే, స్కూల్ డేస్ అండ్ ఇంటర్మీడియట్లో కూడా చదివినటువంటి టాపిక్. సో నేను డైరెక్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్తున్నాను. సో ఇఫ్ యూ సీ హియర్, ఫస్ట్ రీరైట్ యూసింగ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో రాయమని అడిగారు. సో నేను క్వశ్చన్తో పాటు ఆన్సర్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి. సో ఇఫ్ యూ సీ ది ఫస్ట్ వన్, ది చైర్మన్ ప్రైజ్డ్ సరళ ఫర్ హర్ గుడ్ వర్క్. ఇక్కడ వాస్తో రిప్లేస్ చేసి అంటే ప్యాసివ్ వాయిస్లో రాయమని అడిగారు. సో ద చైర్మన్ ప్రైజ్డ్ ఉంది కదా, సో సరళని ముందుకు తీసుకురావాలి. అప్పుడు ఇక్కడికి వస్తుంది సరళ వాస్ ప్రైజ్డ్ ఫర్ హర్ గుడ్ వర్క్ బై ది చైర్మన్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, పీపుల్ సే దట్ షీ ఈస్ అన్ ఎక్సలెంట్ పైలట్. సో ఇక్కడ సెట్తో రిప్లేస్ చేయమన్నారు. షీ, ఇక్కడ షీ ఉంది కదా, షీ ఫ్రంట్కి వస్తుంది అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేసెస్ని రిప్లేస్ చేస్తాయి. షీ ఈజ్ సెట్ టు బీ అన్ ఎక్సలెంట్ పైలట్. ది చైల్డ్ విల్ ఆల్వేస్ రిమెంబర్ ది స్టోరీ. ఇక్కడ రిమెంబర్డ్ అని యూజ్ చేయాలి రిమెంబర్ ప్లేస్లో. సో ది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న స్టోరీ ఫ్రంట్కి వస్తుంది, సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న ద చైల్డ్ వెనక్కి వెళ్తుంది. ద స్టోరీ విల్ ఆల్వేస్ బి రిమెంబర్డ్ బై ది చైల్డ్ ఇస్ ది ఆన్సర్. ఫైండ్ ది లాస్ట్ డాక్యుమెంట్స్ ఇమీడియట్లీ. ఇక్కడ ఫౌండ్ రాయాలి ఫైండ్ ప్లేస్లో. సో లెట్ ది డాక్యుమెంట్స్ బి ఫౌండ్ ఇమీడియట్లీ ఇస్ ది ఆన్సర్. వెన్ ఆర్ యూ బయింగ్ ది మోటార్ సైకిల్. ఇక్కడ బీయింగ్ యూజ్ చేయమన్నారు. ఓకే, సో వెన్ ఈస్ ది మోటార్ సైకిల్ బీయింగ్ బాట్. క్యాన్ యూ పే ది ట్యూషన్ ఫీజ్ టుమారో. ఇక్కడ పేడ్ యూజ్ చేయమన్నారు పే ప్లేస్లో. సో క్యాన్ ది ట్యూషన్ ఫీజ్ బీ పేడ్ టుమారో. సో ఇక్కడ పేడ్ ప్లేస్లో ఏం రాయాలి, బీ పేడ్ టుమారో. సో నెక్స్ట్ బిట్ చూస్తే, డూ యాజ్ డైరెక్టెడ్. ఏ బుక్ ఆన్ న్యాచురోపతి ఈజ్ బీయింగ్ పబ్లిష్డ్ బై పికాక్ బుక్స్. బిగిన్ విత్ పికాక్ బుక్స్. సో పికాక్ బుక్స్ తోని స్టార్ట్ చేసి రాయమన్నారు. Peacock Books is publishing a book on naturopathy. The doctor will ask her a few questions. Begin with she. She will be asked a few questions by the doctor. It is felt that no one is prepared to work hard. Begin with we. We feel that no one is prepared to work hard. The electrician can repair the switch. Begin with switch. The switch can be repaired by the electrician. The dogs have not been fed today. Begin with no one. No one has fed the dogs today. The audience saw a man walking up to the stage. Begin with a man. A man was seen walking up to the stage by the audience. సో ఇది వచ్చేసి యూనిట్ 1కి సంబంధించిన గ్రామర్. నెక్స్ట్ యూనిట్ 2లో మనకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉన్నాయి. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇవన్నీ నేను ఇండివిజువల్గా వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. అవి ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో, అంటే నార్మల్గా మీరు సెర్చ్ చేస్తే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ లేదంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అని సెర్చ్ చేస్తే డీటెయిల్గా ఉంటుంది. అందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. సో ఇక్కడ మనం ఎక్సర్సైజ్లోకి వెళ్తే, రీరైట్ టు డైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయమన్నారు. ఓకే, టానియా రిక్వెస్టెడ్ హర్ ఫ్రెండ్ టు లెన్ హర్ అండ్ అంబ్రెల్లా. సో ఇక్కడ దీని డైరెక్ట్ స్పీచ్లో రాస్తే, టానియా సెడ్ టు హర్ ఫ్రెండ్, ప్లీజ్ లెన్ మీ అండ్ అంబ్రెల్లా. They told me that I could take a boat that was going to the Andaman Islands. They said to me, you can take the boat that is going to the Andaman Islands. Padma congratulated Tenzin on his promotion. Padma said to Tenzin, congratulations on your promotion. The officer asked the passenger if she had anything to declare. The officer said to the passenger, do you have anything to declare? Shah said that his mother would leave the next day. Shah said, my mother will leave tomorrow. We asked Rashmi when she would reach the station and promised her that we would meet her here. We said to Rashmi, when will you reach the station? And added, we will meet you there. He asked me whether I played cards. He said to me, do you play cards?
Niti apologized to Shobha for losing her bracelet. Niti said to Shobha, I'm sorry for losing your bracelet. The girl told her brother that they were late for the meeting. The girl said to her brother, we were late for the meeting. A man told the salesperson that he was looking for Dan Brown's latest novel. A man said to the salesperson, I'm looking for Dan Brown's latest novel. So ఇది వచ్చేసి డైరెక్ట్ స్పీచ్ లోకి కన్వర్ట్ చేయడం. నెక్స్ట్ రీరైట్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి అడిగారు. సో అంటే రివర్స్ లో. Hassan said, I am returning to Nagpur next Saturday. Hassan said that he was returning to Nagpur the following day. Next ని the following అనాలి. If I see Jay, I shall certainly bring him here, said Dr. Singh. Dr. Singh said that if he saw Jay, he would certainly bring him here. Helen writes very well, said her friend. Her friend said that Helen wrote very well. I said to the men, you can keep your boxes in the room. I told the men that they could keep their boxes in the room. The nurse said to the patient, has the pain become worse? The nurse asked the patient if the pain has become worse. Tony said to the teacher, please give me another day to complete my work. I promise to hand it in tomorrow morning. Tony requested his teacher to give him another day to complete his work and promised that he would hand it in the next morning. Take the certificates that you left here 2 days ago, said the principal to the student. The principal told the student to take the certificates that he had left there 2 days before. Don't eat fruits and vegetables without first washing them, said Lola to us. Lola advised us not to eat fruits and vegetables without first washing them. The man said to me, please be on time. The man requested me to be on time. The man is asking me, are you Arvind's sister? The man is asking me if I am Arvind's sister. సో నెక్స్ట్ యూనిట్ 3కి వెళ్తే మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది. సో ఇక్కడ మీకు ఎక్సైజ్ లాగా ఇచ్చారు చూడండి, అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా అనమాట. ఇక్కడ ఏం అడుగుతున్నారు అంటే ఇక్కడ మీకు బ్రాకెట్ లో ఒక వర్డ్ ఇచ్చారు, అదొక అడ్జెక్టివ్. సో ఆ అడ్జెక్టివ్ ని చూసి మీరు అందులో కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్ ని రాయాలి. ఓకే, సో ఒక అడ్జెక్టివ్ ని మనం చూసుకుంటే ఇట్ విల్ బి ఇన్ 3 ఫార్మ్స్: పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ అనేది పాజిటివ్ అయితే బెటర్ అనేది కంపారిటివ్, బెస్ట్ అనేది సూపర్లేటివ్. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే లాంగ్ అనేది పాజిటివ్ అయితే కంపారిటివ్ వచ్చేసి లాంగర్ అండ్ సూపర్లేటివ్ వచ్చేసి లాంగెస్ట్. సో దీన్ని బట్టి అర్థమైంది కదా. ఒకవేళ స్మాల్ ఉందనుకోండి స్మాలర్, స్మాలెస్ట్. సో అలా రాస్తాం. ఈ 3 ఫార్మ్స్ లో ఏ ఫార్మ్ ఇక్కడ వస్తుంది అనేసి మనం కరెక్ట్ గా ఆ బ్లాంక్ లో ఫిల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి ఈ ఆన్సర్స్ ని చూసుకుందాం. ఇఫ్ యు సీ హియర్, ఫస్ట్ వన్, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ యూ లైక్ ది డాష్? లిటిల్ అని ఉంది. సో డూ యూ లైక్ ది లీస్ట్. నెక్స్ట్ వన్, మదర్ ఈస్ ఏ డాష్ సింగర్ దాన్ ఐ యామ్. ఇక్కడ గుడ్ అనే అడ్జెక్టివ్ ఇచ్చారు. సో మదర్ ఈస్ ఏ, మదర్ తోని ఆయన ఇద్దరిని కంపేర్ చేశారు కాబట్టి ఇది కంపారిటివ్. సో ఇక్కడ గుడ్ ప్లేస్ లో మనం ఏం రాయాలి? బెటర్. రాహుల్ ఈస్ ఏ డాష్ బాయ్. సో ఒక్కరి గురించే చెప్తున్నారు కాబట్టి పాజిటివ్ సెంటెన్స్, కైండ్ బాయ్. దిస్ టాస్క్ ఈస్ డాష్ దాన్ ఆల్ అదర్స్. సో ఇక్కడ అర్జెంట్ అని మనకు అడ్జెక్టివ్ ని ఇచ్చారు. సో ఇక్కడ దిస్ అని ఆల్ అన్నారు. సో చాలా వాటితో కంపేర్ చేశారు కాబట్టి ఇది సూపర్లేటివ్. సో ఇక్కడ వచ్చేసి మోస్ట్ అర్జెంట్, మోస్ట్ అర్జెంట్ అనే దాంతో మనం ఈ బ్లాంక్ ని ఫిల్ చేయాలి. హీ థింక్స్ హిస్ కార్ ఈస్ యాజ్ డాష్ యాజ్ యువర్స్. సో ఇక్కడ ఇద్దరిని కంపేర్ చేశారు. ఓకే, అండ్ ఇద్దరిని కంపేర్ చేశారు, కాకపోతే ఇక్కడ ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది కాబట్టి యాస్ డాష్ యాస్ అని ఎప్పుడు వచ్చినా అక్కడ మనం పాజిటివ్ లోనే రాయాలి, ఫాస్ట్ అని. ద మ్యాన్ వాస్ డాష్ దాన్ హిస్ ఫాదర్. సో దాన్ వచ్చినప్పుడు ఎప్పుడు అది కంపారిజన్ అని అర్థం అవ్వాలి, నోబ్లర్. నెక్స్ట్, సవిత ఈస్ ద డాష్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్. సో ఇక్కడ చైల్డిష్ ఉంది. సో అందరి ఫ్రెండ్స్, ఆల్ మై ఫ్రెండ్స్ ఉంది కాబట్టి
most childish of all my friends. His house is dash from the college than hers. సో ఇక్కడ ఫార్ అనే అడ్జెక్టివ్ ఇచ్చారు. సో హిస్ హౌస్ ని హర్ హౌస్ ని ఇద్దరిని అంటే ఈ రెండింటిని ఇక్కడ కంపేర్ చేశారు కాబట్టి ఇక్కడ మనం ఫార్ ఉంది కాబట్టి ఫార్దర్ అని రాయాలి. It is dash to stay out in the open than indoors when there is an earthquake. So ఇక్కడ adjective వచ్చేసి safe అని ఉంది. So here answer also same. It is safe to stay out. Of all the boxes in the van, the black steel one is the dash. సో అన్నిట్లో ఆఫ్ ఆల్ అన్నారు కాబట్టి అన్నిట్లో అంటే అన్నిటితో కంపేర్ చేస్తున్నారు కాబట్టి ఇది సూపర్లేటివ్ లో రాయాలి. సో హెవీకి హెవీయెస్ట్ ఈజ్ ద సూపర్లేటివ్ ఫామ్. నెక్స్ట్ రీరైట్ ది సెంటెన్సెస్ అన్నారు. నేను ఆన్సర్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశాను చూడండి. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ది హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ అన్నారు. ఇక్కడ హైయెస్ట్ ప్లేస్ లో హయ్యర్ ని రాయమన్నారు. ఓకే, సో హయ్యర్ అంటే దీని కంపారిటివ్ లోకి రాయమన్నారు అని అర్థం. సో ఆన్సర్ ఏమవుతుంది? మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హయ్యర్ దాన్ ఎనీ అదర్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. సుమన్ ఈజ్ క్వికర్ దాన్ ఎనీ వన్ ఇన్ ద గ్రూప్. సో క్వికెస్ట్ తోని చేంజ్ చేయమన్నారు. సుమన్ ఈజ్ ద క్వికెస్ట్ ఇన్ ద గ్రూప్. నెక్స్ట్ వన్, పూణే ఈజ్ క్లోజర్ టు మై విలేజ్ దాన్ నాగ్పూర్ ఈజ్. ఇక్కడ క్లోజ్ తో చేయమన్నారు అంటే పాజిటివ్ డిగ్రీతోని. యాక్చువల్ ఇక్కడ క్లోజెస్ట్ అని ఉంది. సో క్లోజెస్ట్ అంటే సూపర్లేటివ్. సో ఇది కాదు ఆన్సర్, మనం క్లోజ్ తోని చేంజ్ చేయాలన్నారు కాబట్టి నాగ్పూర్ అనేది ఫ్రంట్ కి వస్తుంది. నాగ్పూర్ ఈజ్ నాట్ యాజ్ క్లోజ్ యాజ్ పూణే టు మై విలేజ్. ఓకే, సో ఇది వచ్చేసి ఇక్కడ క్లోజ్ తోని రాసే ఆన్సర్. నెక్స్ట్ వన్, మదర్ ఈస్ నాట్ యాజ్ టాల్ యాజ్ హర్ సిస్టర్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? హర్ సిస్టర్ ఈస్ టాలర్ ద మదర్. నో ప్లేయర్ ఇన్ ద టీమ్ ఈస్ యాజ్ టాలెంటెడ్ యాజ్ ప్రభాకర్. ఇక్కడ మోస్ట్ టాలెంటెడ్ తో రాయమన్నారు. ప్రభాకర్ ఈస్ ద మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ ఇన్ ద టీమ్. సో నెక్స్ట్ యూనిట్ 4 లో చూస్తే సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ తోని మనం చేంజ్ చేయాల్సింది ఉంటుంది. సో ఈ టాపిక్ ఉంది యూనిట్ 4 లో కాబట్టి. సో మార్క్ ది సెంటెన్స్ ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. ఇక్కడ ఉన్న సెంటెన్స్ సింపుల్ ఆ, కాంపౌండ్ ఆ, కాంప్లెక్స్ ఫైండ్ చేయమన్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి జేన్ ఇస్ టూ వీక్ టు స్పీక్ ఆర్ మూవ్ అబౌట్. ఇది ఒక సింపుల్ సెంటెన్స్ అనమాట. అవర్ కంపెనీ ఇస్ టేకింగ్ ఇన్ పీపుల్ హూ విల్ వర్క్ ఇన్ ద మార్కెటింగ్ డివిజన్. సో ఇది వచ్చేసి కాంప్లెక్స్, ఎందుకంటే ఇక్కడ హూ అనే వర్డ్ వచ్చింది కాబట్టి. ద ఫ్లవర్ ఇన్ ద వేస్ హ్యావ్ విల్టెడ్ బికాస్ ఆఫ్ ది హీట్. సో ఇది వచ్చేసి సింపుల్ సెంటెన్స్. సుజిత్ హ్యాస్ నో ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ టీచర్ yet the principal is willing to give him a chance. So ఇది వచ్చేసి కాంపౌండ్ సెంటెన్స్. ది ఫ్రూట్స్ ఇన్ ద గ్లాస్ బౌల్ ఆర్ ఫర్ ది గెస్ట్. ఇది సింపుల్ సెంటెన్స్. ఆన్ హియరింగ్ అబౌట్ హిస్ ఫాదర్స్ అరైవల్ కమల్ rushed home. ఇది సింపుల్ సెంటెన్స్. ఇట్ హ్యాస్ బీన్ ఏజెస్ సిన్స్ ఐ సా యూ. సో సిన్స్ వచ్చింది కాబట్టి ఇది కాంప్లెక్స్. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ దాన్ అన్ యాక్టర్ క్యాన్ హోప్ ఫర్. దట్ అన్ యాక్టర్ క్యాన్ హోప్ ఫర్. సో ఇక్కడ దట్ ఉంది కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్. సోనల్ లెర్న్డ్ గ్లాస్ పెయింటింగ్ వైల్ హీ వాస్ ఇన్ ఢిల్లీ. సో ఇదొకటి రెండింటిని ఇక్కడ కంబైన్ చేయడానికి వైల్ యూజ్ చేసినందుకు కాంప్లెక్స్ సెంటెన్స్. ద పీపుల్ ట్రూప్డ్ ఇన్ టు ది హాల్ సింగింగ్. సో ఇది వచ్చేసి నార్మల్ సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్ కన్వర్ట్ ద సెంటెన్సెస్ ఇన్ టు ది టైప్ స్పెసిఫైడ్ ఇన్ ద బ్రాకెట్ లో చెప్పినట్టు చేంజ్ చేయమన్నారు. మై పేరెంట్స్ లెఫ్ట్ మీ విత్ హర్ వెన్ దే వెంట్ టు లివ్ ఇన్ ద సిటీ. దీన్ని సింపుల్ లోకి చేంజ్ చేయమన్నారు. మై పేరెంట్స్ లెఫ్ట్ మీ విత్ హర్ ఆన్ గోయింగ్ టు లివ్ ఇన్ ద సిటీ. When my parents were settled in the city, they sent for us. Compound. My parents were settled in the city and they sent for us. I cherish the photograph as the last sign of our friendship. Complex loki change చేయమన్నారు. I cherish the photograph because it was the last sign of our friendship. When I went to the college, I was given a room of my own. Convert into simple అన్నారు. On going to college, I was given a room of my own. There were no stray dogs in the streets and he took to feeding pigeons. Complex లోకి అడిగారు. As there were no stray dogs in the streets, he took to feeding pigeons.
She used to wake me up in the morning and get me ready for school. Change into complex. She used to wake me up in the morning and she would get me ready for the school. లేదు అంటే she used to wake me up in the morning so that she could get me ready for the school. సో ఇలా 2 types లో రాయొచ్చు. My grandfather's portrait hung above the mantelpiece in the drawing room. Complex. My grandfather's portrait, which was in the drawing room, hung above the mantelpiece. When we finished work, we would walk back home. Into simple sentence అడిగారు. After finishing work, we would walk back home is the answer. The general saw the signal and led the attack against the enemy. Complex. The general led the attack against the enemy when he saw the signal. Even after my explanation, they refused to help me. Compound. I explained everything, but they refused to help me. So, ఇవి వచ్చేసి సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. నేను ఓన్లీ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్కి ఆన్సర్స్ మాత్రమే చెప్తున్నాను, లేదంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ 5th యూనిట్కి సంబంధించినటువంటిది కండిషనల్ క్లాజెస్, అంటే నథింగ్ బట్ ఇఫ్ క్లాజెస్ అనేసి అంటారు. సో ఇఫ్ ఇస్ హియర్ ఫస్ట్ వన్ చూడండి, వీళ్ళకి ఇక్కడ మనకి బ్రాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో బ్రాకెట్స్ లో చూసుకుంటూ మనం ఇక్కడ కరెక్ట్ గా ఏ క్లాజ్ వస్తుంది అనేసి ఫిల్ చేయాలి. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ ఫస్ట్ వన్, we dash for a walk at 5 o'clock if it does not dash dark. సో ఇక్కడ మనం ఏం రాయాలి, we will go for a walk, we will go for a walk at 5 o'clock if it does not dash dark, అంటే if it does not become dark. If she dash wear heels, her legs dash. ఇక్కడ ఏక్ వేర్ రెండు ఉన్నాయి. సో if she wears high heels, her legs ache, అంటే నొప్పిగా ఉంటాయి. If you dash the books on wildlife carefully, you dash more about the subject. If you read about the books on wildlife carefully, you dash, you will know more about the subject. If I dash a mobile, if I had a mobile, I dash call you, I dash call you ఉంది కాబట్టి I would call you. Next one, if ice dash kept in the fridge, if ice is not be ఉంది కదా, ice is not kept in the fridge, it dash, it melts, అంతే కదా, ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే ఐస్ కరిగిపోతుంది. if Suri dash more time, if Suri had more time, she dash more, she ఇక్కడ ట్రావెల్ ఉంది కదా, she would travel more, I dash dinner, I will make dinner, if I dash home before my brother, if I come home before my brother. If the weather dash better, if the weather had been better, we dash by bicycles, we would come by bicycles. Her brother dash more mistakes, her brother would find more mistakes if only he dash, if only he read the text again. If Venu dash, if Venu had not forgotten his camera, he dash, he would have taken lots of pictures in Puri. సో ఇది వచ్చేసి మనం ఇక్కడ దీంతో ఈ క్లాజెస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం కండిషనల్ సెంటెన్సెస్ లో ఉన్నవి. ఓకే, సో నెక్స్ట్ దీంతో గ్రామర్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది 5 యూనిట్స్ లోది. నెక్స్ట్ ఇంకా మనం వొకాబులరీ చూద్దాం. సో దిస్ ఈస్ ద వొకాబులరీ. సో ఇందులో వచ్చేసి యూనిట్ 1 లో మనకి కొలొకేషన్స్ ఉన్నాయి. ఓకే, సో కొలొకేషన్స్ లో చూస్తే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఎక్సర్సైజ్ చూడండి ఒకసారి.
ఫస్ట్ ఇందులో కరెక్ట్ కొలొకేషన్ ఏదో చూస్ చేసి రాయండి అని అన్నారు. సో మనకు టూ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే హానెస్ట్ అపాలజీ ఒకటి ఉంది, సిన్సియర్ అపాలజీ ఒకటి ఉంది. రెండు కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో కరెక్ట్ వన్ ఏది అంటే సిన్సియర్ అపాలజీ అనేది కరెక్ట్ కొలొకేషన్. వామ్ వెల్కమ్, ప్రొఫ్యూస్ వెల్కమ్ అనొద్దు, వామ్ వెల్కమ్ అనే అనాలి. కంప్లీట్ ఏ ప్రామిస్, ఫుల్ఫిల్ ఏ ప్రామిస్ అంటే ఫుల్ఫిల్ ఏ ప్రామిస్ అనేది కరెక్ట్ వన్ అనమాట. అంటే ఈ కాంబినేషన్ లోనే వర్డ్స్ ని వాడాలి. ఇలా కంప్లీట్ అనేది కరెక్ట్ కాదు. డూ ఏ మిస్టేక్, మేక్ ఏ మిస్టేక్ అని అంటే మేక్ ఏ మిస్టేక్ అనేది కరెక్ట్ కొలొకేషన్, అంటే ఇది కరెక్ట్ కాంబినేషన్. సా బెనిఫిట్స్, రీప్ బెనిఫిట్స్ అంటే రీప్ బెనిఫిట్స్ అనేది కరెక్ట్ వన్. డూ యువర్ డ్యూటీ, వర్క్ యువర్ డ్యూటీ అంటే డూ యువర్ డ్యూటీ అనేది కరెక్ట్ కొలొకేషన్. అండ్ నెక్స్ట్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, స్పీక్ ఈజీ ఇంగ్లీష్ అంటే స్పీక్ ఫ్లూయెంట్ అనే అనాలి. ప్రెస్ అండ్ ఐకాన్, క్లిక్ ఆన్ అండ్ ఐకాన్ అంటే క్లిక్ చేయమనాలి, ప్రెస్ చేయండి అనొద్దు. హ్యావ్ ఏ కన్వర్జేషన్, మేక్ ఏ కన్వర్జేషన్ అంటే హ్యావ్ ఏ కన్వర్జేషన్ ఇస్ ది రైట్ వన్. హ్యావ్ కన్వర్జేషన్ విత్, మేక్ కన్వర్జేషన్ విత్ అంటే హ్యావ్ కన్వర్జేషన్ విత్ అనేది కరెక్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్ మీరు చూసుకుంటే మీకు ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. వీడియో మధ్యలో మీకు కొన్ని డాగ్ సౌండ్స్ వినిపిస్తే కొంచెం పట్టించుకోకండి. ఓకే, ఫస్ట్ వన్ సి, ఇక్కడ మీకు కొన్ని బిట్స్ ఇచ్చారు చూడండి. ఇవి ఈ వర్డ్స్ ని కొలొకేషన్స్ ఇచ్చారు. వీటిని చూసి మనం ఏం చేయాలి, ఈ బ్లాంక్స్ లో ఫిల్ చేయాలి. సో లెట్స్ ట్రై ఆన్సర్స్ హియర్. Kaif isn't late for the party. He came exactly at 7 p.m. He is dash. సో కరెక్ట్ టైంకి వచ్చాడు అనడం ఏమంటారంటే బ్యాంగ్ ఆన్ టైం. ఓకే, సో ఇది వచ్చేసి దీని ఆన్సర్. బ్యాంగ్ ఆన్ టైం అనేది కరెక్ట్ వన్. We couldn't take up another assignment as we were dash. సో ఇక్కడ as we were dash అంటే pressed for the time. సో ఇది వచ్చేసి సెకండ్ వన్, pressed for time. Pressed for time is the right answer. My work hours are flexible. I don't need to begin at a dash. So I know to begin at a set time అనేది correct answer. Set time. Next one. John asked his boss, I know you are busy, but can you dash for me this weekend? I need to discuss something with you. So can you make time? Can you make time? Idi. Can you make time? Next one. Swearing was so eager to find that he got done in dash. So ఇక్కడ వచ్చేసి record time. Record time. And next one. We are already very late. If we take this route, we shall dash. So ఇక్కడ వచ్చేసి run out of time. ఇది run out of time. Run out of time. I can't spend my dash on trivial pursuits. So I can't spend my precious time. So ఇక్కడ ఆన్సర్ ఏంటి? Precious time. I can't spend my precious time. We are going to have a dash in Singapore. We are going to have a great time. Great time in Singapore. We need to dash to thoroughly discuss the matter before applying to them. So we need to spare time. Spare time. We got there just dash. They were about to close the gates. So here the answer is in time. In time కి వెళ్ళాము, ఇక గేట్లు మూసేసేవాళ్ళు. సో ఇవి వచ్చేసి దీని ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా యూనిట్ 2కి వెళ్తే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ. సో దిస్ ఈస్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో ఇక్కడ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. సో ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏం చేస్తాయి, దాన్ని ఒక న్యూ మీనింగ్ అనేవి ఇస్తూ ఉంటాయి. సో ఇక్కడ అడిగింది ఏంటి? రీరైట్ ది సెంటెన్సెస్ బిలో రిప్లేసింగ్ ద వర్డ్స్ ఇన్ ఇటాలిక్స్ ఇన్ అన్ అప్రోప్రియేట్ ఇడియం చూసెన్ ఫ్రమ్ ది బ్రాకెట్స్. సో ఇక్కడ బ్రాకెట్స్ లో ఆల్రెడీ మనకు 3 ఆప్షన్స్ ఇచ్చారు, అందులోంచి ఏది కరెక్ట్ గా చూస్ చేసి రాయాలి. దిస్ జాబ్ ఈస్ టైప్ ఆఫ్ థింగ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. రైట్ అప్ యువర్ స్ట్రీట్. అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ టు యువర్ హార్ట్స్ కంటెంట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రైట్ అప్ యువర్ స్ట్రీట్ అనేది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ఐ డిడ్ సంథింగ్ రాంగ్, ఐ వాంట్ టు అడ్మిట్ ఇట్. సో ఇక్కడ ఆన్సర్ అడ్మిట్ ఇట్ ఉంది కదా, దీని ప్లేస్ లో ఏది కరెక్ట్ అంటే మేక్ ది బెస్ట్ ఆఫ్ ఎ బ్యాడ్ జాబ్, మేక్ ఇట్ అప్, మేక్ ఎ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది, మేక్ ఏ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ వన్, సోఫియా సెడ్ సంథింగ్ ఎంబ్రేసింగ్ అట్ ది మీటింగ్. సో ఇక్కడ సంథింగ్ ఎంబ్రేసింగ్ అంటే టాక్ దట్ క్రాస్ పర్పసెస్, పుట్ హర్ ఫుట్ ఇన్, టుక్ ది bull by the horns. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పుట్ హర్ ఫుట్ ఇన్. సో ఇది సెకండ్ వన్, పుట్ హర్ ఫుట్ ఇన్ అనేది ఆన్సర్. ద ప్రాబ్లమ్ గాట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే గాట్ అవుట్ ఆఫ్ హ్యాండ్, గాట్ ఆఫ్ టు ఏ ఫ్లయింగ్ స్టార్ట్, గాట్ ఆఫ్ ఆన్ ది రాంగ్ ఫుట్ అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గాట్ అవుట్ ఆఫ్ hand. Smita stayed calm when she found her boat sinking. So ikkada stay calm ante lost her head, kept her head above water, kept her head. So ikkada answer vachesi kept her head above water when she found her boat sinking. Next one, mangoes are available in plenty in summer. So ikkada available in plenty ante blessing in disguise, a dime of dozen, a flash in the ప్యాన్ అనేసి అడిగారు. సో ఏ డైమ్ ఆఫ్ డజన్ అనేది రైట్ ఆన్సర్. ఓకే, సో ఇది వచ్చేసి యూనిట్ 2కి సంబంధించినటువంటి వొకాబులరీ. నెక్స్ట్ యూనిట్ 3లో చూసుకుంటే మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ యూనిట్ 3 వొకాబులరీ వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఒకవేళ టెక్స్ట్ బుక్ ఉంటే ఇది పేజ్ నెంబర్ 119లో ఉంటుంది, చూసుకోండి. సో ఇక్కడ కొన్ని మనం చిన్న చిన్న వర్డ్స్ కి కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ప్లేసెస్ లో చాలా పెద్ద పదాలని వాడుతూ ఉంటాం. సో దాని బదులు చిన్నగా వాడగలిగడమే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని ఎక్సర్సైజ్ చూసుకుంటే ఫస్ట్ వన్, సీ హియర్, హీ వాస్ అరెస్టెడ్ ఫర్ టేకింగ్ సమ్ వన్ ఎల్స్ పర్సనల్ థింగ్స్ వితౌట్ పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళని తీసుకున్నాడు వస్తువులు అని అన్నారు. దీన్ని ఏమంటారు జనరల్ గా సింగిల్ మాటలో చెప్పాలంటే థెఫ్ట్, దొంగతనం అంటారు. ఐ వాస్ ఏబుల్ టు బీ ఆఫ్ సర్వీస్ టు మై టీమ్ మెంబర్స్ సో దట్ హీ మెట్ హిస్ డెడ్ లైన్ అని అన్నారు. సో ఇక్కడ బీ ఆఫ్ సర్వీస్ అని అంటే ఏంటి, ఐ వాస్ ఏబుల్ టు బీ ఆఫ్ సర్వీస్ టు మై టీమ్ మెంబర్ అని అన్నారు. సో ఇక్కడ దీన్ని ఏమనాలి, ఇక్కడ బీ ఆఫ్ సర్వీస్ తీసేయండి. ఇందాక కూడా ఇక్కడ ఏముంది, టేక్ సమ్ వన్ ఎల్స్ పర్సనల్ థింగ్స్ ఉన్నాయి కదా, ఇది మొత్తం తీసేసి హీ వాస్ అరెస్టెడ్ ఫర్ థెఫ్ట్ అనే ఆన్సర్ రాయాలి. అర్థమైందా, అంటే తీసేసి ఈ వర్డ్ తోని మనం రిప్లేస్ చేయాలి. ఐ వాస్ ఏబుల్ టు డాష్ టు మై టీమ్ ఉంది కదా, సో ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఇక్కడ రాయాల్సినటువంటి వర్డ్ వచ్చేసి అసిస్ట్. ఐ వాస్ ఏబుల్ టు అసిస్ట్ మై టీమ్ మెంబర్స్. ఓకే, సో ఇది తీసేయండి, ఇది తీసేసి ఐ వాస్ ఏబుల్ టు అసిస్ట్ మై టీమ్ మెంబర్స్ అని చెప్పి రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ రాయండి. ద డైరెక్టర్ కేర్ఫుల్లీ లుక్డ్ ఓవర్ అవర్ ప్లాన్స్ బిఫోర్ అప్రూవింగ్ దెమ్. సో ఇక్కడ కేర్ఫుల్లీ లుక్డ్ ఓవర్ అని అన్నారు అంటే ఏం చేయడం, ఎగ్జామిన్డ్ అనేసి వస్తుంది. సో అక్కడ ఎగ్జామిన్డ్ తోనే రిప్లేస్ చేయండి. నెక్స్ట్ వన్, వి ప్రెడిక్టెడ్ ఇన్ అడ్వాన్స్ ది కరెంట్ బిహేవియర్ ఆఫ్ ది ఎకానమీ. సో ఇక్కడ ప్రెడిక్టెడ్ ఇన్ అడ్వాన్స్ అంటే ఏంటి అని అంటే ఫోర్కాస్ట్ అనాలి. నెక్స్ట్ వన్, యూ కుడ్ మేక్ ఈజియర్ ద ప్రాసెస్ బై షేరింగ్ యువర్ నాలెడ్జ్ విత్ us. మేక్ ఈజియర్ అంటే ఏంటి, సింప్లిఫై చేయడం అనమాట, సింప్లిఫై. నెక్స్ట్ వన్, వి వర్క్డ్ అవుట్ ఎ న్యూ ప్లాన్ ఫర్ అవర్ సేల్స్ స్ట్రాటజీ. సో వర్క్డ్ అవుట్ అంటే ఏంటి, ఇక్కడ వి డివైజ్డ్ a new plan for our sales strategy. The IT department should be able to make clear the problem our software is facing. So make clear ante enti clarify the problem our software is facing. Our company has been through a period of repair, renovation and adjustment. So ikkada manam ఏమని రాయాలి, our company has been through a period of ఈ రిపేర్ ఇన్నోవేషన్ అడ్జస్ట్మెంట్ ని తీసేసి ఇక్కడ మనం ఓవర్ హాల్ అని రాయాలి, ఓవర్ హాల్. మై కొలీగ్ విషెస్ టు క్రిటికల్లీ ఎస్టిమేట్ ది వాల్యూ ఆఫ్ యువర్ వర్క్. సో ఇక్కడ క్రిటికల్లీ ఎస్టిమేట్ ఉంది చూసారా, ది వాల్యూ. సో దీన్ని మనం ఏమని రాస్తామంటే ఎవాల్యుయేట్.
హిస్ కెరీర్ హ్యాస్ హ్యాడ్ ఎ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అండ్ ఎఫెక్ట్. ఇక్కడ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అండ్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ మనం ఇన్ఫ్లుయెన్స్ అని రాయొచ్చు. ఓకే, హిస్ కెరీర్ హ్యాస్ ఏ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ అండ్ ఎఫెక్ట్ ప్లేస్లో ఇన్ఫ్లుయెన్స్ అని రాయాలి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 అఫిక్సెస్. అఫిక్సెస్ అంటే తెలుసు కదా. సో ముందు కానీ వెనకాల కానీ మనం వర్డ్కి ఏమైనా యాడ్ చేయడం లాంటివి. ఇప్పుడు ఎగ్జాంపుల్ లీగల్ ఉంది, దానికి ILL పెడితే ఇల్లీగల్ అవుతుంది. ఓకే, సో అలా ముందు కానీ వెనకాల కానీ ఏదైనా యాడ్ చేస్తే, ముందు యాడ్ చేస్తే ప్రిఫిక్స్ అంటారు, వెనకాల యాడ్ చేస్తే సఫిక్స్ అంటారు. సో ఇవి రెండింటినీ కలిపి అఫిక్సెస్ అంటారు. సో ఫస్ట్ మనం ఈ బిట్ చూసుకుంటే, హీ వాంట్స్ టు డాష్ మీ ఆన్ ఫేస్బుక్ అని ఉంది. ఇక్కడ ఫ్రెండ్ అనే వర్డ్ ఇచ్చి ప్రిఫిక్స్ ని రాయమన్నారు. సో ఫ్రెండ్ కి ఏది పెడితే అక్కడ కరెక్ట్ మీనింగ్ వస్తుంది అంటే బీ ఫ్రెండ్. బీ ఫ్రెండ్ అనేది రైట్ ఆన్సర్. షీ డాష్ హర్ స్ట్రెంగ్త్. షీ డాష్ హర్ స్ట్రెంగ్త్, ఇక్కడ ఎస్టిమేట్ ఉంది, ప్రిఫిక్స్ పెట్టమన్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు? ఎస్టిమేట్ కి ముందు ఏ వర్డ్ పెట్టాలి? అండర్ పెట్టాలి. అండర్ ఎస్టిమేటెడ్ హర్ స్ట్రెంగ్త్. అవర్ టీమ్ వన్ ది హాకీ. ఛాంపియన్ ఉంది, సఫిక్స్ ఉంది. సో ఛాంపియన్ షిప్. షిప్ అనేది సఫిక్స్. ఇట్ ఈస్ డాష్ టు కిల్ ఎండేంజర్డ్ యానిమల్స్. ప్రిఫిక్స్ అంటే ముందు లీగల్ కి ముందు ఏం పెట్టాలి? ఇల్లీగల్. ఓకే, ఇట్ ఈస్ ఇల్లీగల్ టు కిల్ ఎండేంజర్డ్ యానిమల్స్. షీ వాస్ గివెన్ ఎ డాష్ ఆఫ్ స్వీట్స్. హ్యాండ్ ఉంది, సఫిక్స్ ఉంది. సో హ్యాండ్ఫుల్ ఆఫ్ స్వీట్స్. యూ నీడ్ ఎ డాష్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్ టు సక్సీడ్. సో కంబైన్ ఉంది. సో కాంబైన్ కాదు, కాంబినేషన్. కాంబినేషన్. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూడండి. స్ప్లిట్ అప్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ది పోయం. ఏంటి? ద బ్యాంగిల్ సెల్లర్ పోయం నుంచి వర్డ్స్ ఇచ్చారు. దీంట్లో మీరు ఏం చేయాలి అంటే, దీనికి రూట్ ఏంటి అంటే మెయిన్ వర్డ్ ఏంటి, దీనికి ప్రిఫిక్స్ ఏంటి, ఇందులో ఉన్న సఫిక్స్ ఏంటి, వీటిని ఫైండ్ చేయాలంట. ఇప్పుడు సెల్లర్ అనే వర్డ్ ఉంది. సో సెల్లర్ లో రూట్ వర్డ్ ఏంటి, ప్రిఫిక్స్ ఉంటే ప్రిఫిక్స్ ఏంటి, ఒకవేళ సఫిక్స్ ఉంటే సఫిక్స్ ఏంటి అని. సో నేను ఆన్సర్స్ ని డైరెక్ట్ ఇచ్చాను చూడండి. సెల్లర్స్ లో రూట్ వర్డ్ వచ్చేసి సెల్, నెక్స్ట్ ER అనేది సఫిక్స్. ఓకే, S కూడా సఫిక్స్. నెక్స్ట్ టింటెడ్ చూస్తే టింట్ అనేది రూట్, ED అనేది సఫిక్స్. నెక్స్ట్ లస్ట్రస్ లో లస్ట్రా అనేది రూట్, అస్ అనేది సఫిక్స్. ఫెయిత్ఫుల్ లో ఫెయిత్ రూట్, ఫుల్ అనేది సఫిక్స్. ఎగ్లో లో ఏ ప్రిఫిక్స్, గ్లో అనేది రూట్. బ్రైడల్ లో బ్రైడ్ అనేది రూట్, అల్ అనేది సఫిక్స్. నెక్స్ట్ క్రాడిల్ లో రూట్ క్రాడిల్ అండ్ సఫిక్స్ వచ్చేసి ED. ఫెయిత్ఫుల్ లో ఫెయిత్ రూట్, ఫుల్ అనేది సఫిక్స్. సో నెక్స్ట్ 5th యూనిట్ లో చూస్తే బ్రిటిష్ స్పెల్లింగ్స్ అండ్ అమెరికన్ స్పెల్లింగ్స్ ఉంటాయి, ఏదో గుర్తుపట్టాలి మనం. సో ఇక్కడ చూస్తే ఐడెంటిఫై వెదర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ స్పెల్డ్ ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్ ఆర్ అమెరికన్ ఇంగ్లీష్. వీటిని ఇది ఇప్పుడున్న వర్డ్ అనేది, ఇప్పుడు హానర్ ఉంది, ఇది బ్రిటిష్ ఇంగ్లీషా లేదంటే అమెరికన్ ఇంగ్లీషా, రెండిట్లో మరి దేంట్లో వాడుతున్నారు, దాన్ని మళ్ళీ రీరైట్ ఈచ్ వర్డ్ విత్ కరెస్పాండింగ్ స్పెల్లింగ్ ఇన్ ది అదర్ వేరియంట్. ఒకవేళ ఇది బ్రిటిష్ ఇంగ్లీష్ అయితే మరి అమెరికన్ ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటారు? సో అలా ప్రతిదానికి ఆన్సర్ రాయాలి. సో ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇచ్చిన వర్డ్ వచ్చేసి ఆనర్, ఇది బ్రిటిష్ ఇంగ్లీష్. మరి అమెరికన్ ఇంగ్లీష్ లో యు అనేది ఉండదు, డైరెక్ట్ HONOR ఉంటుంది. నెక్స్ట్ ఫ్లేవర్ ఉంది కదా. సో ఈ ఫ్లేవర్ యు అనేది బ్రిటిష్ ఇంగ్లీష్ లో ఉంటుంది అనుకున్నాం కదా. సో బ్రిటిష్ ఇంగ్లీష్ లో VOUR ఇక్కడ లేదు కాబట్టి ఇది అమెరికన్ ఇంగ్లీష్. నెక్స్ట్ సివిలైజేషన్. సో ఇక్కడ Z ఉంది. సో Z ఉంటే అది అమెరికన్ ఇంగ్లీష్, దాని ప్లేస్ లో మనం బ్రిటిష్ స్పెల్లింగ్ లో సివిలైజేషన్ అని S రాస్తాం. నెక్స్ట్ ఆర్గనైజ్. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో S ఉంది కాబట్టి అది బ్రిటిష్ ఇంగ్లీష్. సో అమెరికన్ లో ఏమొస్తుంది? Z వస్తుంది. నెక్స్ట్ థియేటర్, ER రాస్తారు, కొన్ని ప్లేసెస్ లో RE రాస్తారు. సో అమెరికన్ లో అయితేనేమో ER రాస్తారు, బ్రిటిష్ లో అయితేనేమో RE అని రాస్తారు. డిఫెన్స్, SC అనేదేమో అమెరికన్ ఇంగ్లీష్ లో, CA అనేది బ్రిటిష్ ఇంగ్లీష్ లో. ఫైబర్, ఫైబర్ అన్నారు, RER సేమ్. సో RE కాబట్టి బ్రిటిష్ ఇంగ్లీష్, ER కాబట్టి అమెరికన్ ఇంగ్లీష్. నెక్స్ట్ ప్రోగ్రామ్. సో MME ఉంటే బ్రిటిష్ ఇంగ్లీష్. సో ఇట్లా డబుల్ లెటర్స్ అనేవి ఉండవు అమెరికన్ ఇంగ్లీష్ లో.
నెక్స్ట్ కౌన్సిలర్ బ్రిటిష్ ఇంగ్లీష్కి వస్తుంది. అదే ఇక్కడ చూడండి ఎల్ఎల్ ఉంది కదా, డబుల్ ఉండదు కదా. సో కౌన్సిలర్ అనేది అమెరికన్ స్పెల్లింగ్. నెక్స్ట్ బర్న్డ్ చూస్తే ఇది వచ్చేసి అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటిష్లో దీన్ని బర్న్ట్ అనేసి అంటాం. సో దీంతో 5 యూనిట్స్కి సంబంధించిన వొకాబులరీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ప్రొనౌన్సియేషన్లోకి వెళ్దాం. సో ఇది వచ్చేసి ప్రొనౌన్సియేషన్. ఓకే, సో ప్రొనౌన్సియేషన్లో ఇక్కడ ఏం అడిగారు అంటే స్ట్రెస్ సిలబల్స్ని మీరు ఫైండ్ చేయండి. స్ట్రెస్ అంటే ఏది బాగా నొక్కి పెడతామో వాటిని ఇలా ఐడెంటిఫై చేసి చూపించండి అనేసి అడిగారు. ఓకే, సో ఇఫ్ యు సీ ది ఫస్ట్ ఎక్సర్సైజ్, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టీ బ్యాగ్ అని ఉంది. టీ బ్యాగ్ లో స్ట్రెస్డ్ సిలబల్ వచ్చేసి టీ. నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ లో వా. నెక్స్ట్ హోల్సేల్ లో హోల్. ఎనీథింగ్ లో ఏ. నెక్స్ట్ బ్యాక్ బోన్ లో బ్యాక్. ఎర్త్ క్వేక్ లో ఎర్త్. హాట్ టెంపర్డ్ హాట్ is stressed. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ నూన్ is stressed. ఎక్స్పర్ట్ XEX. నెక్స్ట్ హాఫ్ వే వే. మిడిల్ ఏజ్ ఏజ్. ఎక్స్పోజ్ పోజ్. సో ఇప్పుడు నేను అండర్లైన్ చేసినవన్నీ స్ట్రెస్ చేసినటువంటి సిలబల్స్ అనమాట. నెక్స్ట్ అండర్లైన్ ది స్ట్రెస్డ్ సిలబుల్ ఇన్ ద ఫాలోయింగ్ డిరైవ్డ్ వర్డ్స్. ఇవి సిమిలర్ గా ఉంటాయి కానీ స్ట్రెస్డ్ సిలబుల్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది. సో ఫైండ్ చేయమన్నారు. సో ఫస్ట్ వన్ చూడండి, డెమాన్స్ట్రేట్ డెమాన్స్ట్రేటివ్ డెమాన్స్ట్రేషన్ ఉంది. సో ఫస్ట్ డెమాన్స్ట్రేట్ లో డిఈ మాత్రమే. అదే డెమాన్స్ట్రేటివ్ లో MONS కి మనం స్ట్రెస్ చేస్తాం. నెక్స్ట్ డెమాన్స్ట్రేషన్ లో STR. ఓకే, నెక్స్ట్ వన్ STRA అనేదాన్ని మనం స్ట్రెస్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ డెమోక్రాట్ లో DEM. నెక్స్ట్ డెమోక్రసీలో MO. అండ్ నెక్స్ట్ డెమోక్రాటిక్ లో CRA. నెక్స్ట్ బయాలజీ, ఇందులో బయాలజీ. నెక్స్ట్ బయాలజిస్ట్ లో ఆల్ బై ఆల్. నెక్స్ట్ బయాలజికల్ లో LO. నెక్స్ట్ ఫెమిలియర్ లో MIL. నెక్స్ట్ ఫెమిలియర్ రైస్ లో మిల్, ఇక్కడ కూడా ఫెమిల్. నెక్స్ట్ ఫెమిలియారిటీలో RAR. ఓకే, వచ్చేసి స్ట్రెస్ చేసిన వర్డ్స్. నెక్స్ట్ యూనిట్ 2 లో చూస్తే అసిమిలేషన్ గురించి ఉంది. సో అసిమిలేషన్ అంటే ఏంటి, మనం ఒక్కోసారి మాట్లాడేటప్పుడు ఏం చేస్తామంటే కొన్ని వర్డ్స్ ని మిక్స్ చేసి వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకే, సో వాంటావు అంటే వాన్నా, గో బై, గుడ్ బై అయితే గుడ్ బై, ఇట్లాంటివి యూజ్ చేస్తాం కదా. సో అట్లా షార్ట్ గా మనం ఫాస్ట్ గా మాట్లాడేటప్పుడు వాడే వర్డ్స్ ని అసిమిలేషన్ అంటారు అనమాట. సో ఇక్కడ ఎక్సర్సైజ్ ఇచ్చారు చూడండి, ఏమన్నారంటే write out the way in which we would actually pronounce the following స్పీకింగ్ ఫాస్ట్లీ. అంటే మనం ఫాస్ట్ గా మాట్లాడేటప్పుడు వీటిని ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తారు అనేసి అడిగారు. సో ఇఫ్ యూ సీ హియర్ ఫస్ట్ వన్ హ్యాండ్ బ్యాగ్ ఉంది. సో హ్యాండ్ బ్యాగ్ అంటే ఏమంటాం మనం, హ్యాండ్ బ్యాగ్ అనేసి ఇలా అంటాం. నెక్స్ట్ డోంట్ యూ అనం, డోంట్ యూ అనేసి యూజ్ చేస్తాం. నెక్స్ట్ హ్యావ్ టు అనం, హ్యావ్ టు. ఓకే, సో మీరు ఒకసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ వుడ్ యూ అనం, వుడ్ యూ అనేసి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ శాండ్విచ్ అన్నం, అంటే డీని సౌండ్ చేయమన్నమాట, శాండ్విచ్. నెక్స్ట్ హ్యాండ్ కర్చీఫ్ లో కూడా డి సౌండ్ చేయం, హ్యాండ్ కర్చీఫ్. సో ఇది వచ్చేసి ఇక్కడ మనం సౌండ్ చేయకుండా యూజ్ చేసే అసిమిలేషన్ వర్డ్స్. నెక్స్ట్ యూనిట్ 3 లో చూస్తే ఎలిషన్. సో ఎలిషన్ అంటే ఏంటి అంటే ఇవి కూడా కొన్ని వర్డ్స్, వీటిని ఏం చేస్తామంటే కొన్ని సౌండ్స్ అంటే ఇప్పుడు సైలెంట్ లెటర్స్ ఇలాంటివి వస్తాయి కదా, కొన్ని సౌండ్స్ చెయ్యకుండా మనం యూజ్ చేస్తాం ఫాస్ట్ గా మాట్లాడేటప్పుడు. అవి ఏంటి అనేసి వాటి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ ని అడిగారు. సో ఇక్కడ మీకు నేను డైరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చాను. ఇక్కడ కాన్స్క్రిప్ట్స్ అనేది వర్డ్. ఓకే, దీన్ని ఫోనెటిక్ లాంగ్వేజ్ లో ఇలా రాస్తారు. ఫోనెటిక్ లాంగ్వేజ్ లో రాసిన తర్వాత మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు టీ సౌండ్ అనేది సౌండ్ ఇంక్లూడ్ చేయమన్నమాట, సైలెంట్ గా సౌండ్ చేయకుండా ఉంచుతాం. సో అలా ఉన్నప్పుడు దాన్ని ఇలా రాయాలి ట్రాన్స్క్రిప్షన్ లో. నెక్స్ట్ ఇది యాక్స్. ఓకే, సో ఇక్కడ టీ సౌండ్ కూడా మనం ఎలా అంటే తీసేసాం, యూజ్ చేయమన్నమాట. సో అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్, మీకు టీ ఉంది, ఇక్కడ టీ లేదు. సో అది డిఫరెన్స్. సో నెక్స్ట్ వీక్ అంటే ఇలా రాస్తాం మనం ఫోనెటిక్స్ లో. సో ఇక్కడ కూడా టీ అనేదాన్ని మనం తీసేస్తాం. నెక్స్ట్ గో అవే ఇది. నెక్స్ట్ ఇది చాక్లెట్. నెక్స్ట్ గివ్ హర్.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఐ ఆస్క్డ్, నెక్స్ట్ పోలీస్, డిఫరెంట్, ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఇవన్నీ మనం ఈ విధంగా సెట్ చేసి చేంజ్ చేసి రాయాలి. నెక్స్ట్ వెళ్తే ఇంకా మనకు టంగ్ ట్విస్టర్స్ అనమాట. సో ఇది మాక్సిమం ఎగ్జామ్లో రాదు, కాకపోతే ఒకసారి చూడండి. టంగ్ ట్విస్టర్స్ అంటే తెలుసు కదా, నోట్తో మనం ఒక గ్రూప్ లా కూర్చొని అంటూ ఉండాలి ఫాస్ట్గా. అంటే లైక్ తెలుగులో అదేదో అంటుంటారు కదా, మిడత కింద కందిపప్పు, మిడత మీద పందికొక్కు, ఇట్లాంటివి యూజ్ చేస్తారు కదా కొన్ని. నేను కరెక్ట్ అన్నానో లేదో కానీ, సో అలాంటి వాటిని టంగ్ ట్విస్టర్స్ అంటారు. సో చూడండి ఇక్కడ 2 tiny tigers takes 2 taxis to town. దీన్ని ఫాస్ట్గా అనాలి. సో అలా ఇవి ఎగ్జామ్లో రాకపోవచ్చు. నెక్స్ట్ యూనిట్ 5 లో చూస్తే కాంట్రాక్టెడ్ ఫార్మ్స్, ఇవి వస్తాయి ఎగ్జామ్లో. కాంట్రాక్ట్ చేయడం అంటే చిన్నగా చేయడం అనమాట. చూడండి, హీఈస్ అంటే ఇలా, యూఆర్ అంటే అపాస్ట్రఫీ ఆర్ఈ, ఐ హ్యావ్ అంటే ఐ అపాస్ట్రఫీ ఇలా. సో ఇక్కడ కొన్ని ఇచ్చారు మనకి వర్డ్స్ ని, వీటిని మనం ఏం చేయాలి అంటే కాంట్రాక్ట్ చేసి రాయాలి, అంటే చిన్నగా చేసి రాయాలి. సో ఇఫ్ యు సీ ది ఫస్ట్ వన్, కెనాట్ ఉంది. సో కెనాట్ ని మనం ఎలా రాస్తాము, కాంట్, క్యాన్ అపాస్ట్రఫీ టీ. డు నాట్ అంటే డోంట్. నెక్స్ట్ డూ యూ అని ఉంది కదా, డూ యూ. నెక్స్ట్ షీ విల్, షీ రాసి అపాస్ట్రఫీ పెట్టి ఎల్ఎల్ రాస్తాం. విఆర్, వి రాస్తే అపాస్ట్రఫీ పెట్టి ఆర్ఈ అని రాస్తాం. విల్ నాట్ అనం, వోంట్. నెక్స్ట్ వుడ్ నాట్ కాదు, వుడెంట్, ఎన్ అపాస్ట్రఫీ టీ. యూ వుడ్ ఉంది కదా, సో యూ రాసి డి రాస్తాం. ఇట్ వుడ్, ఇట్ రాసి డి రాస్తాం. ఈజ్ నాట్, ఈజ్ రాసి ఎన్ అపాస్ట్రఫీ టీ. షీ కుడ్ మాత్రం ఇది షీ కుడ్ ని షీ కుడ్ అనే రాస్తాము. కుడ్ నాట్ మాత్రం కుడెంట్, కుడ్ ఇంట్. ఇవి వచ్చేసి మనకు కాంట్రాక్టర్ ఫార్మ్స్. దీంతో మనకి టోటల్ 5 యూనిట్స్ కి సంబంధించినటువంటి గ్రామర్, వొకాబులరీ అండ్ ఆల్సో ప్రొనౌన్సియేషన్ 3 టాపిక్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఇంకా మీకు లాంగ్వేజ్ స్కిల్స్ లో చూసుకుంటే అబౌట్ సోషల్ ఇష్యూస్ అని ఉంటుంది, లెటర్ రైటింగ్ ఉంటుంది. ఓకే, లెటర్ రైటింగ్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ రెజ్యూమ్ రైటింగ్ చూసుకోండి, అండ్ ఆల్సో ఈమెయిల్ రైటింగ్ ఎలా రాయాలి అనే దాన్ని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇంకొచ్చేసి స్కిమ్మింగ్, స్కానింగ్ ఉంటుంది, డైరీ రైటింగ్ ఉంటుంది కదా, సో అలాంటివి చూసుకోండి. మిగిలిన క్వశ్చన్స్ వస్తే మీరు ఓన్ సెంటెన్సెస్ లో కూడా రాసుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ ది గ్రామర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.